రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతుంది. డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని భువన లేడీస్ హాస్టల్లో ఉంటూ చదువుతోంది. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో కానీ తన గదిలోనూ బలవన్మరణానికి పాల్పడింది. చున్నీతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. అయితే హాస్టల్ యాజమాన్యం వ్యవహార తీరు చర్చనీయాంశంగా మారింది. ఇక భువన చనిపోయిన చాలా సమయం తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడం పలు అనుమానాలకు తావితీస్తోంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ బిడ్డ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. ఇక మృతురాలు భువనది రైతు కుటుంబం. స్వగ్రామం తిరుపతి జిల్లా పుగునూరు మండలం మంగళం గ్రామంగా గుర్తించారు. తండ్రి సురేందర్ రెడ్డి, తల్లి జానకి వ్యవసాయ ఆధారిత కుటుంబం. మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. చెప్పండి సుధీర్, భువన హత్యకు గల కారణాలు ఏమై ఉండొచ్చు? దేవకి సత్యకాలంలో చూస్తున్నాము. మనము ఈ యొక్క విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడము, చనిపోవడము తరచూ కొనసాగుతూనే ఉన్నది. చిత్తూరు జిల్లాలో ఇప్పటికే దాదాపు 3 విద్యార్థులు వివిధ రకాల కళాశాలలో చదువుతున్నటువంటి వారంతా కూడా ఆత్మహత్యకు పాల్పడడం, అలాగే బిల్డింగ్ పై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ఇదే కోణంలో తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి మోహన్ బాబు యూనివర్సిటీలో డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి భువన రూమ్ లో ఉరి వేసుకుని చనిపోయినటువంటి ఘటన వెలుగులోకి రావడం జరిగింది. అయితే మృతురాలు భువన గుర్తించినటువంటి పోలీస్ కళాశాల ఈ డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్టుగా తెలిసింది. భువన మృతి ఆలస్యంగా తల్లిదండ్రులకు తెలియడంతో అటు హాస్టల్ యాజమాన్యం, హాస్టల్ ఎదురుగా భువన తల్లిదండ్రులు తమ బిడ్డ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వాళ్ళు ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. అయితే పేరెంట్స్ భువన స్వగ్రామం తిరుపతి సంబంధించినటువంటి మంగళం గ్రామము ఈ యొక్క ఫైనల్ ఇయర్ ఇక్కడ చదువుతున్నప్పటికీ అయితే తన తోటి స్నేహితులను కనుక్కోవడంతో ఏదైనా సమస్య ఉందా, లేదంటే ఆత్మహత్య గల కారణాలు ఏంటనేది అటు తల్లిదండ్రులు అందరూ కూడా విచారణ చేస్తున్నారు. అయితే పోలీసులు సమాచారం తెలియడంతో వెంటనే ఈ యొక్క కళాశాల వద్దకు చేరుకొని తోటి విద్యార్థులు అలాగే హాస్టల్లో ఉన్నటువంటి వారితో కూడా మాట్లాడటం కూడా జరిగింది. విచారణ జరుపుతున్నారు. భువన ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలు ఏంటనే కోణంలో ఇటు చంద్రగిరి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో మోహన్ బాబు కళాశాల పైన వస్తున్నటువంటి పలు రకాలైనటువంటి ఆరోపణలు చూస్తున్నాము. ఏదైతే అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ ఒక పక్క స్టూడెంట్స్ యూనియన్ కిడ్నాప్ చేసినటువంటి కేసులు కూడా అటు మోహన్ బాబు పైన, తనయుడు మంచు విష్ణు పైన, అలాగే పిఆర్ఓ సతీష్ పైన కూడా పెట్టడం జరిగింది. ఇది ఇంకా దీని విచారణ కూడా జరగక ముందుగానే ఇదే కళాశాలకు సంబంధించినటువంటి ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి భువన ఆత్మహత్యకు పాల్పడము, అలాగే ఈ యొక్క ఆత్మహత్య కారణాలు ఏంటనేది పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తల్లిదండ్రులు చెప్పడం ఏంటంటే తనకు ఎటువంటి సమస్యలు లేవని, అటు ఆర్థికంగా కానీ ఏమీ లేవు, చదువు కూడా బాగా చదువుతుంది అనేటువంటి నేపథ్యంలో చెప్పారు. కళాశాలలో ఏం జరిగింది అనేటువంటి విషయం అయితే ఖచ్చితంగా తెలియాలని కళాశాల ముందు వాళ్ళు బయట ఇచ్చారు. ప్రస్తుతాన్ని పోలీసులు దీని మీద విచారణ కొనసాగిస్తున్నారు. దేవిక, అయితే హాస్టల్ యాజమాన్యం ఏమంటున్నారు దీనిపై? హాస్టల్ యాజమాన్యము ఉదయం ఎప్పుడైతే ఈ యొక్క సమాచారం తెలిసిన వెంటనే హాస్టల్ వద్దకు చేరుకోవడం, ఈ యొక్క ఉరి వేసుకున్నటువంటి సన్నివేశం చూశారు. అయితే ఆ హ్యాంగింగ్ నుంచి బాడీని వెలుగు తీసి పోలీసులు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి తోటి రూమ్మేట్స్ కావచ్చు, అలాగే పక్కన ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, విచారణ భాగంగా ప్రతి ఒక్కరిని కూడా అక్కడ విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ యొక్క విషయాలు అయితే పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుధీర్.